నమస్తే. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ కమలం పువ్వు పార్టీ అని కమలం పువ్వు పార్టీ అనే దానికంటే కంపు పువ్వు పార్టీ అనడం సమంజసం. ఎందుకంటే ఈ పార్టీ తరఫున గెలిచినటువంటి 8 మంది ఎంపీల్లో అంతో ఇంతో కొంచెం ఈటల రాజేందర్ వల్ల కొంత ఉపయోగం కలుగుతా ఉంది. మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వీళ్ళు దేశమంతా కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అని మాట్లాడతారు. తెలంగాణకు వచ్చేసరికి గుంపు మేస్త్రి గారు సంకనాకుతున్నారు ఈ యొక్క ఎంపీలు, గెలిచిన ఎంపీలు. ఇందులో ముఖ్యంగా భ్రష్టు పట్టుపోయినోడు వాడు ఒకడు ఉన్నాడు కదా, అరగుండు అరవింద్, ఈ తంబాకు బండి సంజయ్, ఆ యొక్క పనికిమాలిన లాయరు అడ్వకేట్ అని చెప్పుకున్నట్టు రఘునందన్ రావు. వీళ్ళు ముగ్గురు కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు. వీళ్ళు పూర్తిగా కూడా గుంపు మేస్త్రి కనుసన్నల్లో పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరి సంగతి చెప్పుకుందాం, ఎట్లా పనిచేస్తున్నారో ఎందుకు కూడా మాట్లాడుకుందాం. ఈ రఘునందన్ రావు అంటోడు మొత్తం పైకి వచ్చేసి హిందుత్వ నీతి సూత్రాలు చెప్తాడు. పోతాడు లోపల పోయి ఆ యొక్క ఓవైసీ కేసులు, ఓవైసీకి అనుకూలంగా కేసులు వాదిస్తాడు. ఏమన్నంటే అది నా వృత్తి ధర్మం అంటాడు. వృత్తి ధర్మం ఏంద్రభయ్? ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నికార్షిగా నిలబడి కొట్లాడాలి, గిరికీసుకుని కొట్లాడాలి. ఆడపోయి వృత్తి ధర్మం అని వాళ్ళ యొక్క ఎంఐఎం పార్టీల కేసులు వాదిస్తావు. ఇక్కడ వచ్చేసాం పెద్ద హిందుత్వవాదిని, పెద్ద నమో నరేంద్ర మోడీ అనుకుంటా సెంటిమెంట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు కొడిపోతావు, పార్లమెంట్ ఎన్నికలు వస్తావు, అక్కడ పోయేసి ఇనాం భూములన్నీ ఆక్యుపై చేసి ఫామ్ హౌస్లు కడతావు. ఇది ఈ రఘునందన్ రావు కథ. మాట్లాడితే ఎంత రసప్తరంగా మాట్లాడతాడు. అసలు ఇంత బుద్ధిమంతుడు ఉండలేదా అనిపిస్తుంది అట్లా మాట్లాడతాడు. అంటే అన్ని కూడా ఒక మేకవన్న పులి లాంటి మనుషులు ఇటువంటి వాళ్ళంతా. ఈ బీజేపీలో నమ్మిరంటే నిండా మునుగుతారు. రెండో వ్యక్తి అరగుండు అరవింద్. ఎందుకు మాట్లాడుతుందంటే బాడీ షేమింగ్ గురించి మాట్లాడకూడదు. నేను హరీష్ రావు గారిని ఎలక్ట్రిక్ పోల్ అంత విరిగిండని మాట్లాడు, బాడీ షేమింగ్. కేసీఆర్ గారిని, ఎందుకంటే ఆయన మాట్లాడిన ఆ తప్పుడు మాటలు అంత మహానుభావుడు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ గురించి మాట్లాడాల్సుకోవాలి, మళ్ళీ ఉచ్చరించదలుచుకోవాలి. కేసీఆర్ గారిని అంటాడు, కేటీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు రారాపోరా కొడతాడు. అరే యూజ్లెస్ ఫోలో నువ్వు మనం మాట్లాడేదానికన్నా అర్థం ఉందా? నువ్వు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నావు, ప్రతిసారి సిగ్గు లేకుండా అసెంబ్లీలో చిత్తు కొడతావు. నరేంద్ర మోడీ ఆ యొక్క హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఏదో ఆ సెంటిమెంట్తో బయటపడతావు. పొద్దున్న నీ పెట్టుబడి అంత పొద్దున్నైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ కుటుంబం మీద దాడి చేయడం. ఒక్క రోజన్నా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు చిత్తశుద్ధితో కొట్లాడినావా? సిగ్గులేని యూజ్లెస్ ఫెలో. నువ్వు సాధించింది ఏంది? ఎంపీ అయ్యి 3 సార్లు ఇప్పటికి ఎంపీ అయినా ఏమైనా సాధించింది ఉందా? నువ్వు నిజామాబాద్కు ఏమైనా ₹1 పట్టుకొచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏం అభివృద్ధి గురించి మాట్లాడరా భయ్? కాంగ్రెస్ ముక్త భారత్ అంటారు కదా మీ బీజేపీ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి పొద్దులెత్తే కాంగ్రెస్ వాళ్ళు సంకనాకుతారు ఎదురా భయ్, కాంగ్రెస్ ఎన్నికలు ఎదురా భయ్. కాంగ్రెస్ మీద ఒక్కసారి పోరాటం చేసినట్టు కనపడలేదు. పొద్దులెత్తే ఇవాళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ఏడిస్తారు ఎందుకు? బాడీ షేమింగ్ మాట్లాడతావా? నువ్వు పొద్దులతో నున్న గుండు గిక్కున ఉన్న 2 ఇంటికలు గిక్కుని వచ్చి కూర్చొని మాట్లాడతావు. నీ గురించి మాట్లాడలేదా? నీకు జుట్టు గుండు మీద నీకు జుట్టు లేదు, నీకు మెదడు కూడా దొబ్బింది, చిప్పు దొబ్బినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాటలు మాట్లాడితే ఇంత నీకంటే ఎక్కువ మాట్లాడగలం. మేము ఇంత చదువుకున్నాం కూడా విజ్ఞప్తి ఇన్ని రోజులు ఊరుకున్నాం. కానీ నిన్న నీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కేటీఆర్ గారిని ఇష్టమన్నట్టు రారా పోరా కొడుతూ మాట్లాడిన తర్వాత నీలాంటి యూజ్లెస్ వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ప్రెస్ ఇలా ఈ రకంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేనే సిగ్గుపడుతున్నా నీ గురించి కామెంట్ చేయాలంటే. పొద్దున్న లేస్తావు కుటుంబం మీద, ఆ కేసీఆర్ కుటుంబం మీద పడి వస్తావు. ఏమైనా ఉందా? డెవలప్మెంట్ మీద చేయరా భయ్? నేను గెలిపించింది నిజామాబాద్కి ఏమైనా బాగు చేస్తామని గెలిపించారు. ఏం మాట్లాడతావు? ఇంకో మూడోగానే తంబాకు బండి సంజయ్. ఈయనకు కూడా అంతే. పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబం మీద పడి సావడం, అసెంబ్లీలో చిత్తు కొడతాడు. కార్పొరేటర్ స్థాయి కూడా కాదు, పాన్ నవిలి పస ఉమ్ముతా ఉంటాడు రోడ్ల మీద. ఇటువంటి తంబాకు సంజయ్ కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడాడు. ఆ బీజేపీ వాళ్ళకి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే ఇటువంటి వాడిని తీసుకెళ్లి ఏకంగా హోంశాఖ సహాయ మంత్రి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావా బండి సంజయ్? నీకేమైనా గణాంకాలు తెలుసా? 2014 ముందు మన రాష్ట్రంలో సరాసరి 40 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండేది 2014 ముందు, తెలంగాణ రాకముందు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత దినదినం ఇంకా ఇట్లా అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యొక్క వరి యొక్క ఈల్డ్ పెరుగుతూ ఇవాళ మనం 250 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే దాదాపు 4-5 రేట్ల వరి ధాన్యం ప్రొడక్షన్ పెరిగింది, ఈల్డ్ పెరిగింది. ఇదంతా కాళేశ్వరం పుణ్యం కాదా? మరి ఎన్నడూ కూడా అంటే దాదాపు మనం స్వాతంత్రం వచ్చిన కానీ 40-50 ఏళ్ళ 60-70 ఏళ్ళ నుంచి కూడా ఎన్నడూ కూడా ఒక 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటినటువంటి వరిధాన్యం సడన్ గా 2014 నుంచి 2024 మధ్యలోనే ఈ 10 ఏళ్ల కాలంలోనే 5 రేట్లు ఎట్లా పెరిగింది? 250 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా పెరిగింది? కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇదంతా కాళేశ్వర పుణ్యం కాదా? ఓకే, నువ్వు మాట్లాడు. లాస్ట్ ఇయర్ కు ఈసారికి వరి దిగుబడిలో పెద్ద తేడా రాలేదు. ఎందుకు మరి? కాళేశ్వరం ప్రాజెక్టు మూతపడ్డా కూడా అంటావు. కాళేశ్వరం ప్రాజెక్టు మూతపడలే,
వేస్ట్ ఫెలో పోయి ఒకసారి మొత్తం పోయి చూసుకో. నీ మిడిమారే నీ లెక్కన చూస్తున్నా ఈటల రాజేందర్ గారు తోటి ఎంపీని అడుగు, చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పదనం గురించి. పోయి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూడు. ఒక్క మేడిగడ్డ 2 పిల్లర్లు కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్టు పండబెడదామని చూసినా కూడా మిగతా 80% ప్రాజెక్టులో నీళ్లు వచ్చి చేరడం వల్ల, వాటి పంపింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి నీళ్ళు అవన్నీ మా మహబూబాద్ ప్రాంతానికి ఎన్నడూ ఒక పంట పొలానికి ఒక ఎకరాకు నీరు వచ్చిన సందర్భం లేదు. కేసీఆర్ గారి పుణ్యం అని ఇవాళ మహబూబాద్ జిల్లా అంటే అత్యంత మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్లు పరవలు దొక్కుతున్నాయి. దేవరూపల ఈ పాలకుర్తి నియోజకవర్గం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, అంటే అటువంటి ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చినాయి. అంత గొప్ప ప్రాజెక్టు చిన్న చేసి మాట్లాడతావా? మీ జలవనరుల సంఘమే మీ సెంట్రల్ గవర్నమెంట్ నే కితాబు ఇచ్చింది పార్లమెంట్ కాళేశ్వర ప్రాజెక్టు యొక్క గొప్పతనం గురించి. కనీస కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాం. ఎందుకు అంత లొంగి దిగదారి బతుకుతున్నారు? కాంగ్రెస్ ముక్త భారత్ అనో దేశమంతా మొత్తుకుంటారు, తెలంగాణకు వచ్చేసి కాంగ్రెస్ కొమ్ము కాస్తారా మీరు? ముఖ్యంగా నేను చెప్తాను, బండి సంజయ్, ఈ అరగుండు అరవింద్, ఈ యొక్క రఘునందన్ రావు, ఇటువంటి వాళ్ళ వల్లనే కాంగ్రెస్ బీజేపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది తెలంగాణలో కంప్లీట్ గా. మొత్తం లొంగి పనిచేస్తుంది, మొత్తం రేవంత్ రెడ్డి కనుసనలో పనిచేస్తా ఉంది బీజేపీ పార్టీ. ఇప్పటికైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీకు అందుకే రోజు రోజుకు మీ ప్రభావాన్ని కోల్పోతున్నారు. బీజేపీ అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ లోపల. ఇక మీకు ఇక భవిష్యత్తులో మీరు ఆ ఎంపీలు కూడా వెళ్ళరు. ఎందుకంటే నరేంద్ర మోడీ పవర్ కూడా మీకు పనిచేయదు, ఆ సెంటిమెంట్ కూడా పనిచేయదు మీకు. మీ ముగ్గురిని మాత్రం ప్రజలు మొత్తం నిశ్చితంగా గమనిస్తున్నారు. అందులో అంతో ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతున్నట్టే ఒక ఈటల రాజేందర్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు, ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీలో ఉన్నామని కాదు, నిజాయితీ ఉండడం అనేది ముఖ్యం. ఇటువంటి మూర్ఖులను కేవలం కేసీఆర్ గారి మీద పొద్దున్న లేస్తే పడిసచ్చు. కేసీఆర్ పదవిలో లేరు, ఇంకా పదవిలో లేరు రాబోయి, ప్రతిపక్షం ఉన్నాడు. తోటి ప్రతిపక్ష పార్టీతో కలిసి కాంగ్రెస్ మీద పోరాటం చేయాల్సింది పోయి చండాలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అన్ని రంగాల్లో విఫలమైంది. గత 18 నెలల నుంచి దాదాపు 1,80,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక ఇటుక పెట్టలే, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒకటి ఏం చేయకుండా మొత్తం నిలువుదోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా 6 గ్యారెంటీలు అని చెప్పి ఊకదమ్ముడు హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఫెయిల్ అయితే ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ఇంకా కేసీఆర్ మీద పడి ఏడుస్తారు ఇంద్రబాయ్ బీజేపీ వాళ్ళు. నేను చెప్తున్నా, బీజేపీ వాళ్ళు మిమ్మల్ని మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ప్రజల యొక్క ప్రభావాన్ని రోజు రోజుకు ప్రజల లోపల మీ మీద విశ్వాసం రోజు రోజు సన్నగిల్లుతా ఉంది. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా ఈ ముగ్గురిని, ముఖ్యంగా బండి సంజయ్ అయితే వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ బర్తరఫ్ చేయాలి. ఇటువంటి మూర్ఖులను తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ చేయడం ఏందో అర్థం కావట్లేదు. నోరు తెరిస్తే ఒక మాట రాదు. పార్లమెంట్లో ఒక రోజు క్వశ్చన్ అడిగింది లేదు ఈ ఎంపీలు. ఏమైనా ₹1 మన తెలంగాణ పట్టుకొచ్చింది లేదు. పొద్దున్న అయితే కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. జై తెలంగాణ.